తమ కులస్తులను వైకుంఠధామంలో దహన సంస్కారాలను అడ్డుకోవడంతో గ్రామంలో ఇతర కులస్తులకు కటింగ్ చేయమని మంగళ కులస్తులు తీర్మానం చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ అనే వృద్ధురాలు 3 రోజుల క్రితం మృతి చెందింది. అయితే గ్రామస్తుల దహన సంస్కారాలను అడ్డుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు చెరువు కట్టపై దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో మంగళ కులస్తుల సమస్య పరిష్కారమయ్యేంత వరకు సేవలు నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించారు. చనిపోయిన ఆవిడ మా అమ్మమ్మ, మా మామయ్య వాళ్ళ తల్లి. శ్మశాన వాటికలో 2-3కే ఉంటుందట. కుర్మోళ్ళు మాదిగా మాల వాళ్ళకే ఉంటుందట, వేరే కులాలకు ఉంటుందా? అందరు కట్టించిన కేసీఆర్ అయితే వాళ్ళే పెట్టుకోవాలని వాళ్ళేలా కొట్టిరు. మా సొంత భూమిలో పెట్టుకుంటామంటే వాళ్ళు చుట్టూ కంచేసుకొని మా జాగలకించి పోవద్దు, ఎట్లా పోతారో పోరని వాళ్ళు అన్నారు. ఎవరిని అడిగినా రెడ్డిస్ వాళ్ళని అడిగినా వాళ్ళు వద్దన్నారు. తీసుకొచ్చి చెల్లరేసిన ఆమె గిన్నేళ్ళు ఇంతమంది చేసింది కానీ అంత. ఇప్పుడు చనిపోయిన ఎల్లమ్మ ఇక అందరికి సహజమైన మాట ఏంటంటే ఆమె పెద్ద మనిషి అయిందో కాలేదో గప్పుడు వచ్చి సంసారం చేసి ఇలా చనిపోతే ఆమెకు బొంద పెట్టుకోవడానికి జాగ లేకుండా మమ్మల్ని నిరాధారణ చేసిండ్రు. మా పరిష్కారం తీరినాకనే మేము పని చేద్దామనుకుంటున్నాం మా పిల్లలందరూ కలిసి. ఇంకా మెయిన్ థింగ్ సర్పంచ్ వద్దానంట. అనంతరెడ్డి పటేల్, ఎంపీటీసీ పటేల్ కూడా వాళ్ళు అరే పెట్టుకొని అందరు గవర్నమెంట్ వస్తా అంటే వద్దని సర్పంచ్ అన్నాడు. నేను అప్పుడు ఇంకా కొంచెం రాలేదు, నేను ఇంకా సీట్ వచ్చిన. ఇక మాకు నిరాధారణ మేము గురైనప్పుడు మా పని మేము బంద్ వేసుకున్నాం, ఎవరింటికి మేము పోతలేము.